ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 5. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇర్మియా 10:23. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనలు 27:11. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్ళిన చోట్లకి వెళ్ళరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు. దేవుడన్నాడు, అక్కడ మరి పూలేమీ లేవే. పూలు లేవు కానీ కిరీటముంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది. అంతా వృధా రణగణధ్వని. నన్నక్కడికే పంపుతూ అన్నాడు, అక్కడ పాపం దాగుంది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది. వెలుగుకి దూరమైపోతాను, మిత్రులు ఉండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువీయమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవటం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్ళే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడనవుతావా? అప్పుడన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చెయ్యి నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్యకాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను. ఆమెన్.